టీటీడీలో ఇంత ఘోరం జరిగిన పీఠాధిపతులు మఠాధిపతులు ఎందుకు మౌనంగా ఉన్నారు? టీటీడీ అంటే స్వామీజీలు భయపడుతున్నారా? తిరుమల కొండపై మఠాల వ్యాపారం చిక్కుల్లో పడుతుందని నోరు బెదటం లేదా? తిరుమల క్షేత్ర ప్రాశస్త్యం మసకబారిపోతున్న సంపాదనకే స్వామీజీలు మొగ్గు చూపుతున్నారా? తిరుమల కొండపై మఠాలు చేసిన భూ కబ్జాలు బయటపడతాయనే సైలెంట్ అయిపోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాటికి సంబంధించిన సాక్ష్యాధారాల్ని ప్రైమ్ 9 న్యూస్ మీ ముందు ఉంచబోతోంది. ప్రస్తుతం మనం చూద్దాము దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏంటి అనేది, అలాగే మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకు స్పందించడం లేదు అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే టీటీడీ లడ్డు వ్యవహారంపై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ అనేది రేజ్ అయ్యింది అన్న కాడ నుంచి కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వ్యాఖ్యలు బయటకు వచ్చాయో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ప్రతి చోట ఇదే సందర్భాన్ని గురించి లేకపోతే ఇదే విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి కొన్ని వేల మంది దీని గురించి డిస్కస్ చేసుకుంటారు. హిందూ ధర్మాన్ని ఆధ్యాత్మిక విలువల్ని కాపాడాలి అంటూ కూడా ఎంతో మంది ముందుకు వచ్చి వారికి సంబంధించిన వీడియోలు బయటని రిలీజ్ చేస్తూ ఉన్నారు. తిరుపతి కొండని కాపాడండి అంటూ కూడా ఇటువంటి వాటికి ప్రక్షాళన జరగాలి అంటూ కొంతమంది, ఇంకొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు కానీ ఆధ్యాత్మిక విలువలు కలిగిన కొంతమంది నేతలు కానీ దీనికి సంబంధించి ఎంతో మంది దీని గురించి మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది. అలాగే దీని గురించి ఆందోళనలు కూడా చేస్తున్నారు ఆధ్యాత్మిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు. హిందూ ధర్మాన్ని ఈ రకంగా భ్రష్టు పట్టించే వ్యవహారం వైసీపీ హయాంలో జరిగింది అంటూ కూడా వారు ఆరోపణలు చేస్తున్న సిచ్యువేషన్. అలాగే దీని గురించి ఖండించిన ప్రసిద్ధ ఆలయ ప్రధాన అర్చకులు సైతం వీటి గురించి మాట్లాడడం, వీటి గురించి ఈ రకంగా ప్రక్షాళన చేస్తే బాగుంటుంది, అసలు ఇటువంటి ఇంత ప్రాశస్త్యం కలిగిన తిరుపతిలో ఈ రకంగా జరగడం అత్యంత ఘోరంతో కూడుకున్న వ్యవహారం అంటూ దీనికి ప్రాయశ్చిత్తం కంపల్సరిగా చేయాలి అంటూ కూడా పూజారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. అలాగే ఇంత జరుగుతున్నా నోరు విప్పని పీఠాధిపతులు కానీ లేకపోతే మఠాధిపతులు కానీ ఇంత జరుగుతున్నా దీనికి సంబంధించి ఎందుకు స్పందించడం లేదు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి పీఠాధిపతులు మఠాధిపతులు ఎవరైతే ఉంటారో వారు ఆలయానికి సంబంధించి లేకపోతే ఆధ్యాత్మిక సంబంధించి ప్రపంచాన్ని వాటి విలువలకు సంబంధించి చెప్తూ ముందుకు తీసుకువెళ్లాల్సిన ఈ పీఠాధిపతులు మఠాధిపతులు ఎందుకు ఈ విషయంలో సైలెంట్గా ఉంటున్నారు అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. సో ఎందుకు వీరు సైలెంట్గా ఉంటున్నారు అని అంటే, తిరుపతి కొండపైన వీరికి సంబంధించి కొన్ని మఠాలు పీఠాధిపతుల్ని అక్కడ తీసుకొచ్చి పెట్టడం, మఠాల్ని వాళ్ళకి కేటాయించడం, ఆధ్యాత్మిక విలువల్ని ముందుకు తీసుకువెళ్ళాలి, దానికి సంబంధించిన కీర్తనలు భజనలు చెయ్యాలి అంటూ కూడా కొంత ల్యాండ్ని టీటీడీ అలాట్ చేయడం జరిగింది. సో ఆ టీటీడీ అలాట్ చేసిన ల్యాండ్లో వీళ్ళు అసలు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, నిజంగానే భక్తికి సంబంధించిన వ్యవహారాలు అక్కడ జరుగుతున్నాయా అంటే దానికి సంబంధించి క్వశ్చన్ మార్క్. సో మరి అక్కడ వాళ్ళకి అలాట్ చేసిన ల్యాండ్స్కి సంబంధించి ఎంతెంత అలాట్ చేశారు, ఏ మఠానికి ఎంత అలాట్ చేశారు, ఆ అలాట్ చేసిన ల్యాండ్కి సంబంధించి వారి యూటిలైజేషన్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనం ముందు ఒకసారి చూద్దాము. ఫస్ట్ మామూలుగా టీటీడీలో ఎవరైనా సరే కొన్ని మఠాలకి అలాట్ చేసిన దానికి సంబంధించి మనము చూద్దాము. దానికంటే ముందు కూడా ఈ వైసీపీ హయాంలో టీటీడీ చేతికి మఠాధిపతులు పీఠాధిపతులు చాలా మంది చిక్కారు. అయినా కానీ దానిపై ప్రజెంట్ గవర్నమెంట్ కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. సో అసలు దీనికి సంబంధించి తిరుమల కొండపై ఎన్ని మఠాలు ఉన్నాయి? ఓవరాల్గా 19 మఠాలు పీఠాలకు సంబంధించిన శాఖలు అక్కడ ఉన్నాయన్నమాట. సో మరి ఈ 19 మఠాలకు సంబంధించిన ఏ ఒక్కరు కూడా దీనిపై స్పందించకపోవడానికి కారణం ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి 19 మఠాలు ఉన్నాయి, దానికి సంబంధించి పీఠాధిపతులు ఉన్నారు, ఎందుకు దీని గురించి స్పందించట్లేదు? ఇక రాష్ట్రం అంతా దేశం అంతా దీని గురించి మాట్లాడుకుంటుంది, ప్రధానమంత్రి సైతం దీని గురించి రెస్పాండ్ అవుతున్నారు, ఎందుకు ఆధ్యాత్మిక విలువలకు సంబంధించి మాట్లాడాల్సిన ముఖ్య వ్యక్తులు ఎందుకు మాట్లాడలేదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. అసలు వీరికి అలాట్ చేసిన ల్యాండ్స్ కి సంబంధించి మనం చూద్దాము. తిరుమలలో భూములు కబ్జాలు చేసిన మఠాలు పీఠాలు డాక్యుమెంట్లకు సంబంధించి వివరాలు మనం ఇప్పుడు చూస్తున్నాము. మీరు చూస్తే 23/9/2019. సో అక్కడ ఆ డేట్స్కి సంబంధించి అప్పటి నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే కనుక టీటీడీకి సంబంధించి 19 రకాల మఠాలకు సంబంధించి ల్యాండ్ని టీటీడీ అలాట్ చేయడం జరిగింది. సో ఆ 19 మఠాలకు సంబంధించి ఎవరెవరు ఏ మఠం కింద వచ్చారు, ఏ పీఠాధిపతులు అక్కడ ఉంటున్నారు, దానికి సంబంధించి యూటిలైజేషన్ ఏ విధంగా ఉంటుంది, నిజంగా భక్తికి సంబంధించి యూటిలైజ్ చేస్తున్నారా లేకపోతే వివిధ కార్యకలాపాలకు సంబంధించి దాన్ని యూటిలైజ్ చేస్తున్నారనే అంశానికి సంబంధించి మనం చూద్దాము. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఫస్ట్
శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ్ 26,000 స్క్వేర్ ఫీట్ ఉంది ఆ శ్రీ రాఘవేంద్ర దానికి సంబంధించి. సో ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, అలాగే ఆ మఠము ఏ మఠము దాని పేరుంది, అలాగే దానికి సంబంధించి యూటిలైజేషన్ కి సంబంధించి కూడా మనం చూడొచ్చు. 3 సెగ్మెంట్స్ ద్వారా ఉంది. సో ఆ మఠానికి సంబంధించి వారు అక్కడ ఏం ప్లేస్ చేశారంటే కన్స్ట్రక్టెడ్ కామన్ టాయిలెట్స్ అండ్ జనరేటర్ రూమ్ ఇన్ 1090 స్క్వేర్ ఫీట్స్ అండ్ రిమైనింగ్ ఓపెన్ ల్యాండ్ ఎన్క్రోచ్డ్. సో ల్యాండ్ ఎంక్రోచ్డ్ ఎంత జరిగింది, అలాగే వాళ్ళకి అలాట్ చేసింది ఎంత అంటే శృంగేరి శంకర్ మఠకేమో 1545 స్క్వేర్ ఫీట్లు వాళ్ళకి అలాట్ చేస్తే 9242 స్క్వేర్ ఫీట్లు వాళ్ళు ఎన్క్రోచ్మెంట్ చేయడం జరిగింది. కన్స్ట్రక్టెడ్ దాంట్లో ఆ ప్లేస్లో వీళ్ళు ఏం చేశారంటే కామన్ టాయిలెట్స్ అండ్ జనరేటర్ రూమ్ 1090 స్క్వేర్ ఫీట్స్ అండ్ రిమైనింగ్ ఓపెన్ ల్యాండ్ కింద వదిలేశారంట. ఎన్క్రోచ్ చేసింది ఓపెన్ ల్యాండ్ కింద వదిలేశారు. సో యూటిలైజేషన్ అనేది ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి అనేది చూసాం. నెక్స్ట్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ్లో 26,000 స్క్వేర్ ఫీట్ల స్థలం వాళ్ళకి ఇస్తే 497 స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేశారు. అందులో ఏం కన్స్ట్రక్ట్ చేశారు అంటే స్టోర్ రూమ్ అండ్ టాయిలెట్స్ ఇన్ 256 స్క్వేర్ ఫీట్ అండ్ రిమైనింగ్ ఓపెన్ ల్యాండ్ ఎంక్రోచ్డ్. ఏదైతే 26,000 స్క్వేర్ ఫీట్లో వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కాకోకుండా 256 స్క్వేర్ ఫీట్లేమో టాయిలెట్స్ కింద స్టోర్ రూమ్ కింద యూజ్ చేసి రిమైనింగ్ దంట ఎన్క్రోచ్మెంట్ కింద ఓపెన్ ల్యాండ్ చేసిరట. నెక్స్ట్ శ్రీ పుష్పగిరి మఠ్ ఏమో 8,745 స్క్వేర్ ఫీట్లు అలాట్ చేస్తే 1,136 స్క్వేర్ ఫీట్లు వాళ్ళు ఎన్క్రోచ్మెంట్ కింద యాడ్ చేసుకున్నారు. అలాగే కన్స్ట్రక్ట్ చేశారంటే అన్నదానం హాలు, కిచెన్, టాయిలెట్స్ ఇలా వాళ్ళు ఆ ప్లేస్ కి సంబంధించి యూటిలైజేషన్ ఏ విధంగా చేశారనేది ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఉత్తరాది మఠ కింద ఎంత అలాట్ చేసింది అంటే 8,080 స్క్వేర్ ఫీట్లు వాళ్ళకి అలాట్ చేస్తే 2,748 స్క్వేర్ ఫీట్లు వాళ్ళు ఎన్క్రోచ్మెంట్ కింద యాడ్ చేసుకుంది ఆ మఠం. అందుట్లో వాళ్ళు ఎలా యూటిలైజ్ చేశారు అంటే టెంపరరీ షెడ్స్ ఫర్ క్యాటిల్ అండ్ ఫైర్వుడ్ అండ్ మిగతా దానికి సంబంధించి వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ 3 మఠాలకి సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అలాట్ చేసిన దానికంటే ఎన్క్రోచ్మెంట్ మీద వాళ్ళు మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసి ఆ ఎన్క్రోచ్మెంట్ని కూడా సరిగ్గా యూటిలైజ్ చేయకపోవడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఆ ప్లేస్లో ఉన్నదానికంటే కూడా ఓపెన్ ఏరియా కింద ఎందుకు వదిలేశారు తీసుకున్నప్పటికీ కూడా. భాష్యకర్ల సిద్ధాంత పీఠం వచ్చేసి 5,000 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళకి అలాట్ చేస్తే 2,450 స్క్వేర్ ఫీట్స్ అనేది వాళ్ళు ఎన్క్రోచ్మెంట్ మీద యాడ్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ ప్లేస్ అండ్ యాజ్ అ సౌత్ ఈస్ట్ కార్నర్ కామన్ టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేశారు వాళ్ళు ఆ ప్లేస్లో. అండ్ నెక్స్ట్ ఈ పీఠానికి సంబంధించి చూస్తే అవధూత దత్తాపీఠానికి సంబంధించి వాళ్ళు కొన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంటే ఇంకొంచెం స్క్వేర్ ఫీట్స్ని వాళ్ళు ఎన్క్రోచ్మెంట్ మీద తీసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు వాటికి ఎలా యూజ్ చేశారు అనే దాని గురించి ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ విశాఖ శారదా పీఠానికి సంబంధించి సో ఈ పీఠాలన్నిటికీ సంబంధించి కూడా వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ కంటే కూడా ఎన్క్రోచ్మెంట్ మీద వాళ్ళు ఇంకొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటూ కూడా దానికి సంబంధించి వాడకపోవడం ఇక్కడ గమనార్హం. అండ్ నెక్స్ట్ మనం చూసుకోవచ్చు విశాఖ శారదా పీఠానికి సంబంధించి 500 స్క్వేర్ ఫీట్స్ అయితే 2,150 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళు అందులో ఆర్సీసీ స్ట్రక్చర్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ యూటిలైజ్డ్ ఫర్ అన్నదాన హాల్. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో అన్నదానానికి యూటిలైజ్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ ప్లేస్ని వాళ్ళు ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ డౌటెడ్గానే ఉంది. అండ్ నెక్స్ట్ అవధూత దత్తాపీఠానికి సంబంధించి 5,000 స్క్వేర్ ఫీట్స్ అయితే 1,600 స్క్వేర్ ఫీట్స్ ఎన్క్రోచ్మెంట్ మీద వాళ్ళు యాడ్ ఆన్ చేసుకున్నారు. ఓపెన్ ప్లేస్ అండ్ యాడ్ సౌత్ ఈస్ట్ కార్నర్ కామన్ టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. సో వాళ్ళు యూటిలైజ్ చేసిన దానికి సంబంధించి కంటే ఎక్కువ ఎన్క్రోచ్మెంట్ మీద తీసుకున్న దాని మీద వాళ్ళు ఏ రకంగా యూటిలైజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ డౌటెడ్గా ఉంది. సో వాళ్ళు అదేంటి యూటిలైజ్ చేసిన దానికి సంబంధించి అలాగే ఎన్క్రోచ్మెంట్లో వచ్చిన ప్లేసెస్కి సంబంధించి ఏ విధంగా యూటిలైజ్ చేస్తారనేది చూద్దాం. నెక్స్ట్ అవధూత దత్తాపీఠ 500 స్క్వేర్ ఫీట్స్, అలాగే మౌనస్వామి మఠ్ వచ్చేసి 2,000 స్క్వేర్ ఫీట్స్ అండ్ రంగనాథ స్వామి మఠ్ వచ్చేసి 5,000 స్క్వేర్ ఫీట్స్. ఇలాగా అన్ని స్క్వేర్ ఫీట్స్ సంబంధించి విశాఖ శారదా పీఠానికి సంబంధించి 5,000 స్క్వేర్ ఫీట్స్ అయితే 2,150 స్క్వేర్ ఫీట్స్ ఎన్క్రోచ్మెంట్ మీద జరిగింది. దాంట్లో ఆర్సీసీ స్ట్రక్చర్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే యూటిలైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అన్నదానానికి యూటిలైజ్ చేశారు. నెక్స్ట్ రంగనాథ స్వామికి సంబంధించి 5,000 స్క్వేర్ ఫీట్స్ అయితే 900 స్క్వేర్ ఫీట్స్ యూజ్ చేశారు. అండ్ ప్లేస్ నో స్ట్రక్చర్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్. అసలు ఎటువంటి బిల్డింగ్ ఏమి కన్స్ట్రక్ట్ చేయకోకుండా 900 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళు ఎన్క్రోచ్మెంట్ మీద యాడ్ చేసుకున్నారు. అండ్ మౌనస్వామి మఠ్కి సంబంధించి కూడా వాళ్ళు అలాట్ చేసిన దానికంటే ఎన్క్రోచ్మెంట్ మీద తీసుకున్న ప్లేసే ఎక్కువగా ఉంది. అండ్ దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. ఎలాగా మేనేజర్ రూమ్ కింద కొంత యూటిలైజ్ చేసుకున్నారు అండ్ బాత్రూమ్స్ కింద కొంత యూటిలైజ్ చేసుకున్నారు.
అండ్ నెక్స్ట్ వనం వనమలై మట్టి దగ్గర నుంచి 5000 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళకి అలాట్ చేయడం జరిగితే 218.16 స్క్వేర్ ఫీట్స్ మాత్రం వాళ్ళు ఎన్క్రోచ్మెంట్ మీద తీసుకున్నారు. వాటర్ ట్యాంక్ అండ్ సెప్టిక్ ట్యాంక్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే హంపి విరూపాక్ష మఠ్ దగ్గర వాళ్ళు 5000 స్క్వేర్ ఫీట్స్ అలాట్ చేస్తే వాళ్ళకి 2250 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళు ఎన్క్రోచ్మెంట్ మీద యాడ్ ఆన్ చేసుకున్నారు. ఓపెన్ ప్లేస్ ఎట్ సౌత్ ఈస్ట్ కార్నర్ షెడ్స్ అనేవి వాళ్ళు వేయడం జరిగింది. అండ్ ప్రతివాది భయంకర మఠ్ వాళ్ళు 5000 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళకి అలాట్ చేస్తే 1846 ఎన్క్రోచ్మెంట్ మీద వాళ్ళు యాడ్ ఆన్ చేసుకొని ఓవరాల్గా 2346 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళు యాడ్ ఆన్ చేసుకున్నారు. కానీ బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ అనేది అలాగే ఉంచారు, ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరగకోకుండా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఇచ్చిన అలాటెడ్ ప్లేసెస్ కంటే ఎన్క్రోచ్మెంట్ మీద వాళ్ళు కొంత స్క్వేర్ ఫీట్స్ ఆక్రమించుకున్నా సరే కూడా దానికి సంబంధించి ఏ విధంగా యూటిలైజేషన్ చేశారు అనేది అయితే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా ఉంది. అండ్ నెక్స్ట్ శ్రీ సిద్ధేశ్వర పీఠం మౌనస్వామి మఠం దగ్గరికి వస్తే గనక the Mutt authorities have submitted that they have constructed a compound wall in the backyard of the Mutt building. Outside the area allotted to the Mutt, they have submitted that it was done mainly for security reasons as there is a valley behind the Mutt building. And so వీటికి సంబంధించి ఇంత ఎక్కడెక్కడ యూటిలైజ్ చేశారనే దాని గురించి అందులో పూర్తిగా మెన్షన్ చేశారు, వాళ్ళకి ఇచ్చిన అలాట్ చేసిన స్క్వేర్ ఫీట్కి సంబంధించి. అలాగే శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి విశాఖ శ్రీ శారదా పీఠానికి సంబంధించి కూడా వాళ్ళు ఏ రకంగా ఆ స్పేస్ని యూటిలైజ్ చేసుకున్నారనే దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ద అడిషనల్ సైట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ నిత్య అన్నదానం టు ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ పిలిగ్రమ్. నిత్య అన్నదానం దర్శనానికి వచ్చిన నిత్య అన్నదానానికి సంబంధించి దాన్ని ఆ ప్లేస్ అనేది వాళ్ళు యూటిలైజ్ చేసినట్లుగా ఇక్కడ మెన్షన్ చేశారు. సో కొన్ని ప్రాపర్గా వాళ్ళు యూటిలైజ్ చేసినప్పటికీ కూడా కొన్ని పీఠాలకు సంబంధించి మాత్రం అందరూ ఇలా చేశారు అంటే ప్రాపర్గా మనం చెప్పలేం. కానీ కొంతమంది ఇలాగ మిస్యూటిలైజేషన్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కువగా జరిగాయని కూడా మనం గట్టిగా చెప్పొచ్చు. అండ్ శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి విశాఖ శ్రీ శారదా పీఠానికి సంబంధించి కూడా అలాగే నిత్య అన్నదానానికి వాళ్ళు కొంత స్పేస్ని యూటిలైజ్ చేశారు. పిలిగ్రిమ్స్కి వచ్చిన వాళ్ళకి భోజన సదుపాయాల కోసం కొంత యూటిలైజ్ చేశారు. మట్కి సంబంధించి దాని కార్యక్రమాలకి సంబంధించి నిత్య అన్నదానానికి సంబంధించి కొంత యూజ్ చేశారు. సో పిలిగ్రిమ్స్కి సంబంధించి యూజ్ చేస్తే ఓకే, దానికి సంబంధించి బియాండ్ ద కొన్ని యాక్టివిటీస్ అక్కడ జరుగుతున్నాయి అంటూ కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి టీటీడీలో. అండ్ నెక్స్ట్ ఇంకో డాక్యుమెంట్ చూద్దాం. ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ శ్రీ సిద్ధేశ్వర Peetam Maunaswamy Mutt in his letter attended 15/11/2008 has informed that the Mutt utilized 1200 square feet excess use చేస్తున్నామని చెప్పి ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ శ్రీ సిద్ధేశ్వర పీఠం ఆయన చెప్పినప్పటికీ కూడా ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ మట్ బిల్డింగ్ అండ్ రిక్వెస్టెడ్ టు రెగ్యులైజ్, దాన్ని రెగ్యులైజ్ చేయమని ద ఎక్సెస్ యూటిలైజేషన్కి ఎంత పేమెంట్ పడుతుంది, ప్రైస్ పడుతుంది అని అనేది వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఈ మఠాధిపతులు మాత్రం దాని మీద ఎటువంటి స్పందన లేదు. అండ్ నెక్స్ట్ శ్రీ రంగనాథ స్వామి మఠ్ హ్యాస్ నాట్ రిమూవ్డ్ ఇట్స్ ఎన్క్రోచ్మెంట్ అండ్ నాట్ ఈవెన్ రిక్వెస్టెడ్ టు రెగ్యులైజ్. అసలు వాళ్ళు దీన్ని ఎక్సెస్గా మేము యూటిలైజ్ చేసుకుంటున్నాము, దాన్ని రెగ్యులరైజ్ చేయండి అంటూ కూడా అసలు ఆయన రెస్పాండ్ అవ్వని సిచ్యువేషన్ ఉంది. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ అనేది 29/12/2008లో జరిగింది, అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. సో గవర్నమెంట్ కూడా దీనిపై ఏ విధంగా స్పందించింది అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. సో దాని తర్వాత ఎటువంటి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, తర్వాత ఎంతో మంది మారారు, గవర్నమెంట్స్ మారాయి, టీటీడీ మెంబర్స్ మారారు. సో దీనికి సంబంధించి ఎవరు దీనిపై స్పందించకపోవడం ఇప్పటి వరకు గమనార్హం. ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారంపై వాటికి అనుకూలంగా ఇవి కూడా బయటికి రావడం, వీటన్నిటి మీద కూడా అందరూ పరిశీలించడం జరుగుతోంది. అండ్ నెక్స్ట్ ఇంకో డాక్యుమెంట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ మౌనస్వామి మఠ్ అండ్ విశాఖ శ్రీ శారదా పీఠానికి సంబంధించి 19/10/2019 ఈ ఎస్టేట్ కమిటీ ప్రజెంట్ చేసింది. దీని గురించి రిజాల్వ్ చేయమని లీజ్ అమౌంట్ని ఏరియా అండర్ ఎన్క్రోచ్మెంట్ బి ఫిక్స్డ్ అప్రోప్రియేట్ బై టేకింగ్ ద ఎగ్జిస్టింగ్ by taking the existing lease amount of the Mutt concerned. So the రిజిస్టర్ నెంబర్లో దీన్ని ఎన్క్రోచ్మెంట్కి సంబంధించి మాట్లాడడం జరిగింది. రిజిస్టర్ నెంబర్ 249 డేటెడ్ ఎస్ 28/12/2019. సో ఇంత జరుగుతున్నా, ఇంత పర్టికులర్గా డాక్యుమెంట్స్ త్రూ ప్రూఫ్ ఉన్నా కానీ ఈ మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకు వీటిపై స్పందించట్లేదు? వీటన్నిటి కారణాల వల్లే ఈ ఎన్క్రోచ్మెంట్ విషయాలన్నీ బయటకు వస్తాయనా, లేకపోతే వీటికి సంబంధించి ఇంకా విషయాలు యాడ్ చేయాల్సి వచ్చింది, వాళ్ళు
ఆన్సర్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వారు స్పందించట్లేదా అన్నది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉంది. అండ్ నెక్స్ట్, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్న ఆధ్యాత్మికతకి సంబంధించి మనం ఇంతలా ఆ ప్రసాదానికి సంబంధించి ఆ నైవేద్యం గురించి ఎంతమంది భక్తులు ఇంతలా ఆర్తనాదాలు పెడుతున్నా కానీ ఎంత పశ్చాత్తాపానికి మనం గురవ్వాము, దేవుడు కోపం మన మీద ఏ విధంగా చూపిస్తాడో, ప్రకృతి వైపర్యాలు ఇలాగే జరుగుతున్నాయి అంటూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు దీనికి సంబంధించి. అసలు దీనికి సంబంధించి వాళ్ళు స్పందించకపోవడానికి గల కారణానికి సంబంధించి మనము మా అసోసియేట్ ఎడిటర్ రాజుని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రాజు గారు చెప్పండి, ప్రస్తుతం రాజుగారు చెప్పండి, మనం ఇప్పుడు వరకు డాక్యుమెంట్స్కి సంబంధించి ప్రైమ్ లైన్ కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నింటినీ మనం చూసాము. మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళ ల్యాండ్కి సంబంధించి అలాటెడ్ ల్యాండ్, అలాగే ఎన్క్రోచ్ చేసిన ల్యాండ్కి సంబంధించి వాటి యూటిలైజేషన్కి సంబంధించి మనం చూసాము. అసలు ఈ ఇష్యూ మీద వాళ్ళు స్పందించకపోవడానికి ఇవే రీజన్స్ అంటారా? రైట్ గాయత్రి, మొత్తం మీద ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలో వాడేటటువంటి నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పడం, అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్టు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా, ఎస్పెషల్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనసు కలిచివేసినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఆందోళన జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా, అంటే ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల క్షేత్రం, మరి తిరుమల క్షేత్రం ఈరోజు హిందువులకు ఆరాధ్య క్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏది జరిగినా సరే దాని ప్రభావము 100 కోట్ల మంది భారతీయుల మీద, ఎస్పెషల్ హిందువుల మీద ఉండేటటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంలో వీటి మీద స్పందించాల్సినటువంటి మొదటి బాధ్యత పవన్ కళ్యాణ్దో లేకపోతే చంద్రబాబు నాయుడుదో కాదు, మఠాధిపతులు, పీఠాధిపతులు. ఈరోజు అక్కడ జరిగినటువంటి పరిస్థితులకి అనుగుణంగా అక్కడ స్వామి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వాళ్ళు బయటకు వచ్చి దీక్షలు చేపడుతుంటే, దీక్షలో ఉంటూ మేము సన్యాసులం అని చెప్పి స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు అని చెప్పేటటువంటి అనేక మంది ఇప్పటి వరకు కనీసం నోరు మెదపట్లేదు. పరంపర పీఠాలు, పరంపర మఠాల పేరుతోటి తిరుమల శ్రీవారి దర్శనార్థం కోసం రావడం, ఇస్తికపాల స్వాగతాలతోటి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ భోగాలు వెలగబెడుతూ ఉన్నటువంటి స్వామి ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు ఎందుకు స్పందించట్లేదు అనేటటువంటి ఆందోళన, ఆవేదన ప్రతి ఒక్కరిలో కూడా కలిచివేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనికి గల కారణాలను అన్వేషించేటువంటి ప్రయత్నం చేసింది ప్రైమ్ లైన్ న్యూస్. వీటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను ప్రజల ముందు పెట్టాలి, భక్తుల ముందు పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి మనం ఈ సూపర్ ఎక్స్క్లూజివ్లో ఈ అంశాన్ని మనం లేవనెత్తుతున్నాము. సో వాస్తవంగా మీరు చెప్పినట్టు 2019లో జరిగినటువంటి బోర్డు సమావేశంలో తీసుకున్నటువంటి ఒక తీర్మాన ప్రతిని ఇప్పుడు మీరు చూపించారు. అందులో ఏముంది, అక్కడ ఉన్నటువంటి మఠాలకి భూములు కేటాయించారు. గతంలో భూములు కేటాయిస్తే వాళ్ళు ఎందుకు మఠాలకు భూములు కేటాయించారంటే, తిరుమల కొండ మీద కేటాయించినటువంటి భూముల్లో మఠాలను ఏర్పాటు చేసి, గదులను అక్కడ నిర్మించి, అలాగే అన్నదాన సత్రాలను నిర్మించి, అలాగే భజన మండపాలు నిర్మించి వచ్చేటటువంటి భక్తులకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, వచ్చినటువంటి భక్తులకు అవసరమైనటువంటి అన్నదానం చేయాలి, అలాగే కాకుండా అఖండ నామ సంకీర్తనలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకి అవి అందిస్తే, అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఎక్కడ ఏ మఠం పీఠం కూడా 2-3 అన్నం పెట్టేసి వదిలేస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, అక్కడ ఈ మత వ్యాప్తికి సంబంధించి ఎస్పెషల్లీ హిందూయిజాన్ని ప్రోత్సహించే విధంగా, శ్రీవారి నామానికి సంబంధించినటువంటి జపించే విధంగా ఎలాంటి కార్యక్రమాలు జరగట్లేదు. అవి ఒక వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఈరోజు మీరు చెప్పినటువంటి అన్ని మఠాల పరిస్థితి ఏంటి అంటే, దాదాపు అన్ని మఠాలు అక్కడ వ్యాపార కేంద్రాలే. ఎందుకంటే కళ్యాణ మండపాలు నిర్మించుకొని తిరుమలకు వచ్చేటటువంటి ఎవరైతే తిరుమల శ్రీవారి మీద భక్తితోటే తిరుమల కొండ మీద పెళ్లి చేసుకోవాలని వెళ్తారో వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు గుంజుకుంటున్నటువంటి మఠాలు ఇవి. అక్కడ వ్యాపార కేంద్రాలుగా మార్చుకొని ఇచ్చినటువంటి భూమి కాకుండా పక్కనే ఉన్నటువంటి భూములు కూడా ఎంక్రోచ్ చేసి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వాడుక భాషలో కబ్జా చేసి, స్వామివారి కొండని కబ్జా చేసి వీళ్ళు అదనపు స్థలాన్ని తమ అధీనంలో పెట్టుకొని అక్కడ ఇందాక మీరు చెప్పినట్లు ఒకటేమో అన్నదానం కాంప్లెక్స్ కట్టారంట. అన్నదానం తిరుమల శ్రీవారి భక్తుల కోసం దాదాపు రోజు 1,00,000 మందికి పైచులు కాడ అన్నదానం చేస్తున్నారు. మరి వీళ్ళు అన్నదానం చేసే పరిస్థితి, అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కరు కూడా అన్నం పెట్టరు, కనీసం లోపల కూడా అనుమతించరు. అసలు మఠాలు పీఠాలు ఉండేది ఎందుకు? అక్కడికి వచ్చేటువంటి భక్తులకు సేవ చేయడానికి. కానీ వీళ్ళు పెళ్లిళ్ళ పేరుతోటి లక్షలాది రూపాయలు, ఒక పెళ్లికి దారుణమైనటువంటి విషయం ఏంటంటే 15 నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేసేటటువంటి కాంట్రాక్టర్ల చేతులు ఈరోజు మఠాలు ఉన్నాయి. అక్కడ మఠాధిపతులకి అసలు ఏమి పట్టించుకోరాళ్ళు, వాళ్ళు నెలకి తిరిగేసరికి దాన్ని వేరే వాళ్ళకి ఇస్తారు. అక్కడ పెళ్లిళ్ళ బ్రోకర్లు, మ్యారేజ్ బ్రోకర్లు ఎవరైతే ఉంటారో కాంట్రాక్టర్లు, వాళ్ళు ప్రతి నెల తీసుకెళ్ళి అంత డబ్బు వాళ్ళకి ఇస్తారు. అప్పటి వరకు ఎవరు కూడా కన్నెత్తి చూడకూడదు. అలాంటి మఠాలు పీఠాలని వ్యాపార కేంద్రాలుగా మార్చుకున్నటువంటి ఇలాంటి పీఠాధిపతులు, మఠాధిపతులు ఈరోజు
మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మీరు చూపించినటువంటి 2019 బోర్డు రిజర్వేషన్ కాపీ. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తిరుమలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు బయటికి రాకుండా ఉండాలంటే మఠాధిపతులు పీఠాధిపతులు నోరు మూయించాలి అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు ఆ మఠాల మీద సర్వే చేయించారు. సర్వే చేస్తే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఏ మఠం ఎంత కేటాయించారు, ఎంత ఎంకరేజ్ చేసింది అనేటువంటి వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే అప్పుడు వీళ్ళందరినీ కూడా పిలిపించుకొని అప్పుడు ఉన్నటువంటి బోర్డుకి సంబంధించినటువంటి కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళతోటి మాట్లాడి మీ జోలికి మేము రాము, ఇక్కడ ఏం జరిగినా సరే మీరు నోరు మెదపొద్దని చెప్పేసి వాళ్ళని బెదిరించినట్టు సమాచారం. దీంతో ఎక్కడ తమకు ప్రధాన ఆదాయ వనరుగా అంటే నెల తిరిగేసరికి లక్షలాది రూపాయలు తిరుమల కొండ మీద నుంచి మఠాల ముసుగులో చేస్తూ ఉన్నటువంటి వ్యాపార దందా ద్వారా వస్తున్నటువంటి డబ్బులు ఏవైతున్నాయో అవి ఎక్కడ ఆగిపోతాయి అనేటువంటి భయంతో ఈ మఠాధిపతులు పీఠాధిపతులు ఇప్పటి వరకు నోరు మెదపలేదు అనే దానికి ఇది మాత్రమే ప్రత్యక్ష ఉదాహరణ, సజీవ సాక్ష్యం కూడా. అందుకే ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ విషయం కోడైకొస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరు కూడా తిరుమల శ్రీవారి లడ్డు కల్తీకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతూ బాధపడుతుంటే మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకు మాట్లాడలేదు? గత ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వానికి ఒక గురువుగా ఉన్నటువంటి వ్యక్తి అంటే విశాఖ శారదా పీఠాధిపతి ఆయన ఎంత భూమిని ఇక్కడ కబ్జా చేశాడో స్పష్టంగా తెలుస్తుంది. ఆయన మఠాన్ని అంటే తిరుమల కొండని కబ్జా చేశాడు. తిరుమల కొండలో ఆయనకి ఇచ్చినటువంటి భూమి కాకుండా మరింత భూమిని కబ్జా చేశాడని హైకోర్టులో కేసు దాఖలైతే హైకోర్టు కూడా ఒక అడ్వకేట్ కమిషన్ నియమించి ఆయన చేసినటువంటి అరాచకాలని బయటపెట్టినటువంటి సిచ్యువేషన్. ఆయన మాట్లాడతాడా? ఇప్పుడు కనీసం మాట్లాడట్లేదు. కారణం ఏంటి అంటే వాళ్ళే కరెక్ట్గా లేరు. అంటే కాషాయం ముసుగులో విలాసాలకు పోతూ స్పెషల్ ఫ్లైట్లలో స్వామీజీలు పోవడం ఏంటండి, స్పెషల్ ఫ్లైట్లలో ఇక్కడ ఉన్నటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు పోవడం ఏంటి, మఠాధిపతులు పీఠాధిపతులు సన్యాస దీక్షలో ఉంటూ హిందూ మతాన్ని అక్కడ వాళ్ళ పీఠానికి సంబంధించినటువంటి ప్రాశస్తాన్ని అలాగే దైవ భక్తిని ప్రజల్లో ఇనుమడింపజేసేలా వాళ్ళు ప్రయత్నాలు చేయాలి. గతంలో మనం చూసాం శంకరాచార్యుల వారు అలాగే రామానుజాచార్యుల వారు లాంటి వారు విశిష్టాద్వైతం అద్వైతం లాంటి ఎన్నో సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఖాళీ నడకన అన్ని చోట్ల కూడా తిరిగినటువంటి పరిస్థితి. వాళ్ళు స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు ఆ మఠాధిపతులు పీఠాధిపతుల పరంపర పీఠాల్లో మేము ఉన్నామని చెప్పుకునేటటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు ప్రముఖ హిందూ క్షేత్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి కనీసం నోరు మెదపకపోవడం అనేది నిజంగా పీఠ ప్రాశస్తాన్ని కూడా దెబ్బతీస్తుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ ఏసీ కారులో తిరుగుతూ విలాసవంతమైనటువంటి భవనాల్లో ఉంటూ విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఇలాంటి మఠాధిపతులు పీఠాధిపతులు హిందువులకు సంబంధించినటువంటి క్షేత్రాల్లో ఘోరాలు జరుగుతున్నా కానీ కనీసం మాట్లాడట్లేదు. అంటే కారణం ఏంటి అంటే ఇలాంటి క్విడ్ ప్రోకో వ్యవహారాలు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ నోరు మెదిపితే తమకు ఇచ్చినటువంటి భూముల్ని మఠాలని ఎక్కడ లాక్కుంటారో అనే ఒక భయం. స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, మీరు ఆ భయాన్ని వేడండి, మీలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడితేనే దానికి ఒక వ్యాలిడ్ ఉంటుంది. ఏం జరిగింది అనే దాని మీద ఒక కమిటీ వేయించండి. ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు, ఆయన అక్కడ జరిగినటువంటి అంశానికి సంబంధించి జరిగినటువంటి తప్పుల నుంచి మమ్మల్ని మన్నించండి స్వామి అని చెప్పేసి దీక్ష చేపట్టాడు. కానీ ఎప్పుడూ దీక్షలో ఉంటాం, చాతుర్మాస దీక్షలు చేస్తాం, అంతేకాకుండా ఎప్పుడు పీఠాలకు సంబంధించినటువంటి పరివర్తన కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం అని చెప్పేటటువంటి మీరు ఎందుకు నోరు మెదపట్లేదు అని చెప్పేసి భక్తులంతా కూడా అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఏదైతే ఇప్పుడు తిరుమలలో మనం ఉన్నటువంటి ఇవన్నీ కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖ మఠాలు పీఠాలు ఇప్పటి వరకు ఒక పీఠాధిపతి కూడా మాట్లాడలేదు. ఎక్కడో ఉన్నటువంటి అయోధ్య ప్రధాన అర్చకుడు స్పందించి ఇక్కడ జరిగినటువంటి అన్యాయం పట్ల ఆయన ఆవేదన చెందాడు. ఎక్కడో ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ స్వామికి సంబంధించినటువంటి ఆ టెంపుల్ ప్రధాన పూజారి స్పందించాడు. ఇలాగా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా స్పందిస్తుంటే ఈ మఠాధిపతులు పీఠాధిపతులు నోరు మెదపకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు భయపడుతున్నారు? ఎవరి కోసం భయపడుతున్నారు? మీరు చేసినటువంటి తప్పులు ఎక్కడ బయటకు వస్తాయనేటువంటి భయంతో మీరు ఇలాంటి నోరు మెదపలేకపోతున్నారా అనేటటువంటి ఆవేదన భక్తుల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పుడు స్వామీజీలు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టినటువంటి ప్రభుత్వం లేదు, ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇకనైనా సరే మతానికి హిందూ క్షేత్రాలకు జరుగుతున్నటువంటి ద్రోహంలో మీరు భాగస్వామ్యులు కావద్దు అని చెప్పేసి భక్తులంతా కూడా కోరుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. ఈ అంశానికి సంబంధించి ఒక కమిటీని వేయడమా, లేకపోతే హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి ముడిపడిన అంశం కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి సలహాలు సూచనలు లేదా వాళ్ళ అనుమాన నివృత్తి కోసం ఏదైనా కార్యక్రమాలు నిర్వహించడమా, శాంతి పూజలు చేయడమా, లేదు జరిగినటువంటి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి అంటే నిన్నటి నుంచి మనం చూస్తున్నాం అక్కడ జరిగినటువంటి అపచారానికి ఏ విధమైనటువంటి
సంప్రోక్షణలు జరగాలి, ఏ విధమైనటువంటి శాంతి హోమాలు నిర్వహించాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతుంది టీటీడీతో పాటు ఉన్నటువంటి ఆగమ సలహా మండలి. దీంతో ఇప్పుడు ఎవరైతే ఈ మఠాలు పీఠాలకు సంబంధించిన వాళ్ళు ఇస్తికాఫాల స్వాగతం అంటాం, అంటే పూర్ణకుంభంతో మహాద్వారం గుండా వాళ్ళని తీసుకెళ్ళి భక్తులందరూ కూడా ఆపేసి, లక్షలాది మంది భక్తులు వెయిట్ చేస్తున్నా సరే ఆపేసి, మీకు మాత్రం ఒక సగౌరవమైనటువంటి దర్శనాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి ఇచ్చినట్టు అలంకరించినటువంటి వస్త్రాన్ని మీకు ఇచ్చి పూలమాలలో స్వామివారికి వేసుకున్న పూలమాల మీకు ధరింపజేసి తీసుకొస్తారు బయటికి. మరి అంత మర్యాదలు తీసుకునే వాళ్ళు అక్కడ అపచారం జరిగినప్పుడు మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పేసి ఈరోజు భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సరే మఠాధిపతులు పీఠాధిపతులు ఆదాయము లేదా ధనార్జనే ధ్యేయం అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాల మీద మాట్లాడకపోతే నిజంగా ద్రోహులుగా మిగిలిపోతారు అనేటటువంటి వాదన భక్తుల నుంచి వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, చూసారు కదా, ఇది మొత్తంగా వాళ్ళు దీనిపై స్పందించకపోవడానికి గల కారణాలని మా అసోసియేట్ ఎడిటర్ క్లుప్తంగా వివరించారు. ఇప్పటికైనా వారు దీని గురించి రియలైజ్ అయ్యి స్పందించాలని కోరుకుందాం. ఇది వాటి సూపర్ ఎక్స్క్లూజివ్ కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ సూపర్ ఎక్స్క్లూజివ్లో కలుద్దాం.